గాయ్స్, వెల్కమ్ టు రెడామ్ వ్లాగ్స్. ఈరోజు మనం వచ్చిన ప్లేసు భవానీ ఐలాండ్. విజయవాడలోని ఒక బ్యూటిఫుల్ ఐలాండ్కి వచ్చాము. ఈరోజు మన భవానీ ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. చూడండి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాలంటే బోట్లో స్టార్ట్ అవ్వాలి. రండి లోపలికి వెళ్దాం. ఈరోజు భవానీ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెడామ్ వ్లాగ్స్ కమాన్. పార్కింగ్ ప్లేస్ ఇది. ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీ పార్కింగ్. బోట్ రెడీగా ఉంది. బోట్లో వెళ్ళాలి ఇప్పుడు అటేపుకి మనం. మనం వెళ్ళాల్సిన ప్లేస్ అది. జూమ్ చేసి చూపిస్తా. భవానీ ఐలాండ్. టికెట్ తీసుకొని స్టార్ట్ అవుదాం అటువైపుకి. ఇప్పుడు బోట్స్ రెడీగా ఉన్నాయి. టికెట్ తీసుకున్నాం. 2 adults 200, ఒక పిల్లోడికి 70 రూపీస్, టోటల్ 270 రూపీస్. ఇంకా స్టార్ట్ అవ్వాలి లోపలికి. కౌంటర్ ఇక్కడ ఉంది. పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రం. పిల్లలకి ఒక 12D షో ఉంది ఇక్కడ. పర్ హెడ్ 100 రూపీస్. 12D షో. 3D కూడా కాదు, 5D కాదు, 12D. స్వాగతం. వచ్చేసాం భవానీ ఐలాండ్కి. ఫుల్ గ్రీనరీ, అసలు మొత్తం అరిపించింది, మామూలుగా కాదు. చాలా బాగుంది లోపల మాత్రం. ఇక్కడ టైమింగ్స్ ఉంది. టోక్యో, ప్యారిస్, సిడ్నీ, లండన్, న్యూయార్క్, సింగపూర్, దుబాయ్, ఇండియా. టోటల్ టైమింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా స్టార్ట్ అవుదాం లోపలికి, చూద్దాం. భవానీ ఐలాండ్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. గ్రీనరీ.
ఇక్కడ ఉన్నాయి రూమ్స్, మ్యూజికల్ ఫౌంటైన్ చాలా ఉన్నాయి, లెదర్ షో, వాటర్ స్పోర్ట్స్ మొత్తం. లోపల బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి, చాలా బాగుంది. లోపల పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక రోజంతా ఒక ఫ్యామిలీ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మాత్రం జస్ట్ బోట్ టికెట్ పెర్ హెడ్ 100 రూపీస్ అంతే. ఇంకా లోపల ఎటువంటి ఛార్జెస్ అంటే ఏదైనా యాక్టివిటీస్ కొంటే తప్పితే నార్మల్గా చూడడానికి తిరగడానికి ఏం పే చేయ అవసరం లేదు. చూడండి పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు. మంచి అట్మాస్ఫియర్ ఉంది లోపల, అంత గ్రీనరీతో చాలా బాగా డెవలప్ చేశారు లోపలైతే. గోల్కి సిమిలర్ దారి ఎక్కడుందో లోపల. లోపల ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరికీ టాయిలెట్స్ ఉన్నాయి, బాత్రూమ్స్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరికైనా నో ప్రాబ్లం. అన్ని సదుపాయాలు ఉన్నాయి లోపల. ఫుడ్ ఒకటే దొరుకుద్దో లేదో డౌట్, కానీ డ్రింక్స్ అయినా కాఫీ అటువంటి ఏదైనా కన్ఫామ్గా దొరుకుతున్నాయి లోపల. అంటే ప్రజెంట్ కోవిడ్ తర్వాత కాబట్టి అంతకుముందు అయితే ఫుల్గా అన్నీ ఉండేవి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ ఇవైతే దొరుకుతున్నాయి. ఫుడ్ ఉందో లేదో తెలుసుకోవాలి ఒకసారి లోపల. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒకరోజు వచ్చి ఫుల్గా ఒక ఫ్యామిలీ ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంది మొత్తం ప్లేసెస్. ఫుల్ గ్రీనరీతో చక్కగా మనం ఒక ఫుడ్ తెచ్చుకొని ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక రోజంతా కూర్చొని చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫొటోస్ దిగడానికి మాత్రం పిచ్చ స్పాట్ ఇది, చాలా బాగుంది. ఫొటోస్ దిగాం ఇక్కడ. ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి చూడండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అది రెడమ్ వ్లాగ్స్ అని చెప్పి. కొరికేసిన యాప్లు కూడా ఉంది. బటర్ఫ్లై శిల్పం చూసారా? ఫ్యామిలీకి కానీ లవర్స్కి కానీ సూపర్ స్పాట్ ఇది, మామూలుగా కాదు. పిచ్చ లవర్స్ ఉన్నారు, లవర్స్ ఫ్యామిలీనే మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కగా మంచి పీస్ఫుల్గా ఉంది ప్లేసు, కూర్చుంటున్నారు చక్కగా ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయడం మాత్రం కేక.
లవ్ సింబల్ సూపర్ ఉంది కదా, వెనక గుర్రాలు, లవ్ సింబల్. మనకి బ్యారేజ్ నుంచి చూస్తే కనిపించేది మెయిన్ భవానీ ఐలాండ్ మధ్యలో ఉన్న ఈ స్టాట్యూనే కనిపిస్తుంది. చూడండి, ఇది అసలు ఎంట్రన్స్ అట్రాక్షనే ఇది భవానీ ఐలాండ్కి. కృష్ణానది మధ్యలో బ్యూటిఫుల్ ఐలాండ్ ఇది. ఇక్కడ సంగీత వాయిద్యాలు అన్నీ ఉన్నాయి. మన సంగీతాన్ని కూడా ఒకసారి బయట పెడదాం, చూపిద్దాం ఒకసారి. చూడండి, చెక్కిపోద్ది ఒక్కొక్కరికి. కమాన్. మనలో కూడా చాలా సంగీతం ఉంది, మామూలుగా. బ్యూటిఫుల్ బుద్ధుడు. దయచేసి శిల్పాలని తాకరాదు. వాటర్ఫాల్లో ఉంది, చిన్న వాటర్ఫాల్లో పెట్టారు. బోట్స్ ఎన్క్లేవ్ ఉంది ఇక్కడ. ప్రపంచంలోని అందమైన పక్షులన్నీ ఇక్కడ ఉంటాయా, చూద్దాం. ఇది కూడా క్లోజ్ చేసే ఉంది, ఓపెన్లో లేదు. ఏదో కనిపిస్తున్నాయి చూడండి, అద్దాల్లోంచి చూడటమే. రంగురంగుల పక్షులు. చూసారుగా, భవానీ ఐలాండ్ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది. చాలా బాగుంది. ఫుల్ ఫ్యామిలీతో మంచి ఎంజాయ్ చేయడానికి ఒకరోజు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దవాళ్ళకి కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ అనిపించింది ఒకరోజు అయితే ఇదంతా. దీంట్లో మెయిన్ అబ్బా రోబోటిక్ అసలు జురాసిక్ పార్క్ అనేది చాలా బాగుంది. పిల్లలకైతే చాలా బాగుంటుంది.
చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. వీడియో నచ్చిందిగా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.